నమస్తే అన్న. బాలకృష్ణ గారి టీజర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మరి జై బాలయ్య అని కామెంట్ చేసి చూడండి, జై బాలయ్య అని ఖచ్చితంగా కామెంట్ చేసి చూడండి. ఎలా అనిపిస్తుంది అన్న మీకు? బాగుంది బ్రో. ఎలివేషన్ షార్ట్ ఏదైతే డాకు అనే షార్ట్ తో పాటు ఎంట్రీ వస్తుంది కదా, అది బాగా అనిపించింది బ్రో నాకైతే. హార్స్ మీద రావడం అది అంత ఎలా అనిపించింది? లుక్ బాగుంది. ఎంట్రీ కానీ కొంచెం నేను ఇంతకుముందు ఒక షార్ట్ చూసిండే బ్రో, అంటే లాస్ట్ టైం మనకు అప్పుడప్పుడు గ్లిమ్స్ లాగా ఇచ్చినప్పుడు అది యాక్షన్ సీక్వెన్స్ వేరేది ఉండే, అదేమో అనుకున్నా. కానీ దీనిలో లుక్ ఇంకో డిఫరెంట్ గా ఉంది. ప్లస్ ఇది 109 కదా, మహారాజ్ మచ్చబెట్టెడ్ మూవీ. సో ప్లస్ వెయిటింగ్ అబ్బా, ఇంకొంచెం అప్డేట్ ఇస్తే బాగుండు. టీజర్కి ఎంత ఉందంటే ట్రైలర్కి ఎంత ఉంటుంది, మూవీకి ఎంత ఉంటుంది అనేసి వెయిటింగ్ చేస్తాం. అంటే బొట్టు పెట్టుకుని అలా అనిపించాడు కదా, ఆ లుక్ ఎలా అనిపించింది? బాగుంది బ్రో నాకు. అంటే ఇప్పుడు డాకు మహారాజ్ అనే టైటిల్ వచ్చేసరికి ఇది మన తెలుగు టైటిల్ కాదు, తెలుగు వర్డ్స్ కూడా కాదు ఇది. హిందీలో యూజ్ చేసే వర్డ్స్ నార్త్ ఇండియన్ యూజ్ చేస్తారు ఎక్కువ. దాన్ని బేస్ చేసుకొని మన వాళ్ళు తీసుకొచ్చేదేమో అనిపిస్తుంది వాళ్ళకి. ప్లస్ ఆ స్టైల్ కానీ ఆ గుర్రం మీద వచ్చడం కానీ అవి రెండు కూడా చూసుకుంటే నార్త్ సెంట్రిక్ అయ్యేటట్టుగా అనిపిస్తుంది. అంటే మన ఆంధ్ర తెలంగాణ బార్డర్స్ మధ్యలో ఆ పీరియాడికల్ సీనియారియాస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నట్టయితే ఎక్కువగా అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా హిట్ అనుకుంటున్నారా మరి? హిట్ అవుతుంది పక్క. మనకు బాలయ్య గారి గురించి వచ్చిందే కదా, మూవీ అయితే హిట్ అవుతుంది. ఓకే.